జడ్సన్ గారు నమస్తే. నమస్తేనా. ఎక్కడన్నా బయట ఉన్నారా? అవునన్నా. సరే, ఈ లిక్కర్ స్కామ్ దీంట్లో కవిత అరెస్ట్ అయింది కదా, దాని మీద ఏమైనా రెస్పాండ్ అవుతారేమని ఫోన్ చేసిన. అన్నా అయితేనా ఎట్లా ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు మీరు? అంటే మీరు కూడా కవిత అక్రమాస్తులు, ఫామ్ హౌజులు, చాలా స్కాముల్లో ఆమె భూముల ఇన్వాల్వ్మెంట్ ఇదంతా మీరు ఫోకస్ చేసినారు గట్టిగా. అవునవును. సో ఈ అరెస్ట్ ఎట్లా చూస్తున్నారు? అది చాలా లేట్ అయింది. చాలా లేటు. ఆమె చేస్తున్న అక్రమాల పైన 2000 సంవత్సరంలోనే మొత్తం సర్వే నంబర్ సహా ఈడీకి, సిబిఐకి అందరికి ఇచ్చినా గానీ యాక్షన్ తీసుకోలేదు. తర్వాత ఇప్పుడు లిక్కర్ కేసులో కూడా రెండు పార్టీలు కూడా లాభ నష్టాలు చూసుకుంటాయి. ఎంతవరకు లాభం ఉంటది, ఎంత నష్టం ఉంటది అని చూసుకొని ఇప్పుడు ఆమె నవ్వుకుంటా పోతుంది. అరెస్ట్ నవ్వుకుంటా ఏదో అత్తగారింటికి, తల్లి గారింటికి పండుగ పోతున్నట్టు ఫీల్ అవ్వకుండా పోతుంది. ఇప్పుడు ఆమె కింద ఉన్న వాళ్ళందరూ వాంగ్మూలం ఇచ్చింది ఇందా ఏమైనా మా లీడర్ అని. అయినా కానీ రేపు 3 గంటలకు ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టింది. అవును, ఈ రోజు అరెస్ట్. కాబట్టి ఎలక్షన్స్ రాజకీయ లబ్ధి కోసమే ఈ అరెస్ట్ జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అలా మాకెంత లాభం మీకెంత నష్టం అని అన్ని లెక్కలు చూసుకొని వేసాం. కాబట్టి తెలంగాణ ప్రజలకి స్పందన 0. నా వాళ్ళకేముండదు, నా వీళ్ళకేముండదు. రెండోది, ఇప్పుడు అరెస్ట్ విషయంలో కేటీఆర్ అంటే గొంతు చించుకుంటుండ్రు. వీళ్ళు కేవలము ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించే అవకాశం ఇచ్చింది, ప్రశ్నించే మనకు రాజ్యాంగం ఏదైతే కల్పించిందో ఆ రాజ్యాంగ బద్దంగా ఆ రోజు మందకృష్ణ మాదిగ గాని, తర్వాత తీర్మాన మల్లన్న గాని, మీరు గాని, తొలివేరు రగన్న గాని, శ్రీనివాస్ గాని, ఇంకా అనేక మందిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసి దొంగ కేసులు పెట్టి తీసుకపోయి అరెస్ట్ చేసి మళ్ళా అక్కడ వాళ్ళను బాధితులను తీసుకపోయి 3rd డిగ్రీ పెట్టి కొట్టి సిరిసిల్ల కాడ నేరల బాధితులను తీసుకపోయి కిడ్నీలు ఖరాబ్ అయ్యేటట్టు కొట్టి పోలీసులను వీళ్ళు వాడినట్టుగా ఎవరు వాడింది? ఈ రోజు ఆయన ప్రజాస్వామ్యం, హక్కులు ఏమేమో మాట్లాడుతున్నారు. కేటీఆర్ లోపలికి పోయి ఈడీ వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటున్నాడు. పంచాయతీ మరి వీళ్ళందరి ప్రాణాలు కాదా? వీళ్ళందరినీ కొట్టలేదా? వీళ్ళందరూ అక్రమంగా మీ చెల్లెలకి ఏమైనా లిక్కర్ అమ్ముకుంటారా? ఏమన్నా దొంగతనాలు చేసిందా? భూములు కబ్జాలు చేసిందా? ధరని పేరు మీద భూములు రాపించుకుంటారా? మిషన్ భగీరథ పేరు మీద పైసలు తిన్నారా? ఏం తిన్నారు వాళ్ళు? కాబట్టి వీళ్ళు ఆ నీతులు మాట్లాడే ముందు మేము అధికారులు ఏం చేసినాం అనేది కూడా చూసుకోవాలి. నేను ఇప్పుడు ఈమె అరెస్ట్ లిక్కర్ కోసం అరెస్ట్ అయినా చూస్తలేను. చేసిన అక్రమాలకు ఇన్వాల్వ్ చేసిన అక్రమాలకు ఇప్పుడు సృష్టి అనేది దాని పని దాన్ని చేసుకుంటా పోతే చట్టం కాదు దాని పని చేసేది. అది ఏదైతే ప్రకృతి ఉందో ప్రకృతి ధర్మం చొప్పున వాళ్ళు చేసిన పాపాల జైల్లో పోతుంది. జైల్లో పోవడం ఇంపార్టెంట్. వాళ్ళ రాజకీయ లాభమా నష్టం అనేది కాదు. నేను ఈ లైన్ లో తీసుకుంటున్నా. ఇంతమంది నాగం చేసిన కల్వకుంటోళ్ళు ఈ రోజు ఇంటికి ఆడిపిల్ల అంటే ఒక దీపం లెక్క ఉంటది. అసలు ఆ దీపమే ఆడిపోయినట్టు అసలు ఆ దీపాన్ని తీసుకపోయి జైల్లో పెట్టినప్పుడు కల్వకుంట ప్రతిష్ట, పరువు ప్రతిష్ట మొత్తం పోయింది. అది పోయిపోయి ఒక లిక్కర్ కేసు, దొరికిపోయిన కేసు, సారా దందా. అంతే సారా దందా. అంటే ఇంతమంది గోసపుచ్చుకొని ఇంతమందిని చల్లని నిలబెట్టి వీళ్ళు ఎవరు కూడా తప్పించుకోరు. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు కూడా ఏం కుట్రలు చేసినారు, కుతంత్రాలు చేసినారు. ప్రతి ఒక్కరు కూడా విక్టరీ సింబల్ చూపిస్తుంది కన్నా విజయం సాధించినట్టుంది. అవును, అదే అంటున్నా కదా. మేము ఒక రాజకీయ లబ్ధికి ఒక అత్తగారింటికి అవ్వగారింటికి పోతుందా రేపు మన 2 అంశాలన్న ముఖ్యమైనది ఇలా గుర్తు పెట్టాల్సింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంటారు. అంతకు ముందు వాళ్ళు చేసింది ఏంటి? అది వరకు జరిగిన కేసు ఏంటంటే ఏది అందరు అరెస్ట్ అయిన తర్వాత లాభ నష్టాలు చూసుకొని ఆమె ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన అరెస్ట్ అనేది చాలా లేట్ చేశారు. టూ మచ్ లేట్ చేసాం. ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చేస్తే మాకు మేము అప్పుడు చేసేది ఉంటే అప్పుడే చేద్దాం అంటే అప్పుడు మీకు లబ్ధి ఉండేది కాబట్టి చేయలేదు. ఇప్పుడు లబ్ధి కోసం అని చేస్తున్నాం. ఈమెను అరెస్ట్ చూపెట్టుకుని సింపతి కోసం బీఆర్ఎస్ పోతుందన్న చూసినాం. ఆమెను మేము అరెస్ట్ చేసినాం చూసినావా, మేమిద్దరం ఒకటి కాదని చూపెట్టుకుని బీజేపీ ప్రయత్నం చేస్తాం. ఈ రెండింటి మధ్యలో ఈ అరెస్ట్ వాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ దీని వల్ల రాజకీయ లబ్ధి అనే తెలంగాణ పబ్లిక్ ఒక ఈసం కూడా వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి ఈ రోజు తెలంగాణ ప్రజానికం లేదు. సో ఇప్పుడు ఈ పొలిటికల్ డైమెన్షన్ లో బీజేపీకి ఏమన్నా ఉపయోగపడుతుందా?
ఎవరికి పడదన్న, ఎందుకంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని అర్థమైపోయింది. ఇప్పుడు 3 గంటలకు ఎలక్షన్ కమిషన్ ఇది పెట్టి అలా అరెస్ట్ అని అంటే వాళ్ళకి ఏ విధంగా ఇదైతుందన్న? ఓకే. చిన్న పిల్లగానే లేపడినా ఇట్లా రాజకీయ లబ్ధి కోసము అరెస్ట్ చేసింది అనేది చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది, పెద్దోళ్ళకి కాదు. చిన్న ఇప్పుడు కాంగ్రెస్ కి లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తలేరు అనే విమర్శ వాళ్ళకి అది తప్పినట్టే కదా మరి. లేట్ అయిందన్నా, కాంగ్రెస్ వాళ్ళు లిక్కర్ కేసు అరెస్ట్ చేస్తలేరు ఎవరన్నారన్నా? రేవంత్ రెడ్డి అన్నారా, లేకుంటే బట్టి విక్రమార్క అన్నారా, లేకుంటే ఎవరన్నారా మాట? ఎవరండి? అప్పుడప్పుడు మధు యాష్ వాళ్ళు వీళ్ళు అన్నదంటే అనొచ్చు. ఎవరు ఏ సిపాయి అనలే ఈ మాట అరెస్ట్ చేయాలని. ఎవరైనా పోయి మీకు ఇంకా అరెస్ట్ ఎంత చేస్తారు వీళ్ళు ఏమంటే కాయిదా ఇచ్చింది, ఏమన్నా పిటిషన్ ఇచ్చిందా వీళ్ళు? ఎవరే మాట మనమే అడిగినాము. వాళ్ళకి ఇంకా బాధపడతారు మా దాంట్లో బాధపడ్డారు. కవిత అరెస్ట్ అయితే కాంగ్రెస్ లో బాధపడ్డారు చాలా మంది ఉన్నారు, ఏడ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు, రాత్రి అన్నం తినే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. కాబట్టి అదేం ఉండదన్నా. నేను ఇది రాజకీయ లబ్ధి కోసము అరెస్ట్ జరిగిన నేను గతంలో నేరెళ్ల బాధితులను మిమ్ములను ఎంతమందిని ఇబ్బంది దానికి పాప పరిహారం అనేది కల్వకుంట్లలో తగిలిందని చెప్పి మాత్రం ఖచ్చితంగా. రైట్ అన్న, థ్యాంక్ యూ.